హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్. ఈ చేనులకు అయితే వచ్చిన మన ముల్లంగి అయితే మొత్తానికి పువ్వు పూసింది, కాయలు అయినాయి. కాయలు కూడా మరీ దొడ్డు మంచి సైజు వచ్చినాయి. ఇవి కాయలు నా చేతిలో ఉన్నాయి. మొత్తానికి కాయలు ఇవి ఇంత ఇంత సైజు కాయలు వచ్చినాయి. సరే కాయలు అయినాయి. ఇవే విత్తనాలు ఉంచుతా, వచ్చే సంవత్సరం మొలుస్తాయో లేదు చూద్దాం. మనం ఎందుకంటే ప్రతిసారి సీడ్ కొంటాం కదా, అవే విత్తనాలు ఇంట్లో వస్తాయి. ఈ విత్తనాలు ఎట్లా గ్రోతింగ్ ఉంటాయనేది చూద్దాం, జర్మినేషన్ ఎంత వస్తుంది అనేది చూద్దాం. అవి కూడా కొన్ని ప్యాకెట్ తెచ్చేసుకున్నాం, చిన్న ప్యాకెట్. మనం ఎందుకంటే అమ్మతానికి వేసుకోం, మన ఇంటి పూర్తని వేసుకుంటాం. ఎట్లా వస్తుంది అనేది చూద్దాం. ఇవైతే కాయలు అయితే ఫుల్ అయినాయి ఈసారి. పోయిన సంవత్సరం బాగా సన్నం ఉండే కాయలు, పోయిన సంవత్సరం ఇదే రేంజ్లో ఉండే కాయలు. మొత్తం విత్తనాలు రాలే, ఈ సంవత్సరం మొత్తం విత్తనాలు అయినాయి. ఈ విత్తనాలు ఇప్పుడు పచ్చి మనం బఠాన్లు తిన్నట్టు కూర వండుకొని కూడా తింటారట మా వాళ్ళు చెప్తుండ్రు. చూద్దాం కాయలు ఎట్లా వస్తాయి, ఏ టేస్ట్ వస్తాయి అనేది చూద్దాం. ఇంచుమించు అయితే మొత్తానికి కాయ ఫుల్ అయిపోయింది. పువ్వు ఎట్లున్నాయంటే చూడండి, సూపర్. ఒక గార్డెన్ తిరగొడుతుంది పువ్వు. ఇది అటు ఆవా మంచిగా మొలిచినాయి. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.